బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల శంఖారావం కరీంనగర్ నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థల ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ అంటే కేసీఆర్ కు సెంటిమెంట్ అని, కరీంనగర్ నుండి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందన్నారు గంగుల కమలాకర్. కరీంనగర్ నగరం అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి కరీంనగర్ నగరం, కరీంనగర్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై ఆనాడు ఒక పార్టీ స్థాపించి, టీఆర్ఎస్ పార్టీగా స్థాపించి, ఒక పవిత్రమైన లక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది గౌరవ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రారంభం చేసింది కూడా ఆ రోజు సింహగర్జన పేరుతో స్టార్ట్ చేసింది కూడా ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్, కరీంనగర్ నగరం. ఆ పవిత్రమైన కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందంటే ఆ రోజు మా సెంటిమెంట్ ప్రకారం 2001లో సింహగర్జన స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చుడో, కేసీఆర్ వచ్చుడో స్టార్ట్ చేసింది కూడా కరీంనగర్ నగరం నుంచే. ఆ సెంటిమెంట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అని చెప్పేసి కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఆ ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచే. అందుకే కేసీఆర్ గారు అంటే కరీంనగర్ ప్రజలకు, కరీంనగర్ ప్రజలంటే కేసీఆర్ గారికి ఒక మంచి పవిత్రమైన అనుబంధం ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కరీంనగర్ స్టార్ట్ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు స్టార్ట్ చేసింది కరీంనగర్ జిల్లా నుంచే, దళిత బంధు స్టార్ట్ చేసింది కరీంనగర్ నుంచే, గొప్ప గొప్ప పథకాలను స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన దాంట్లో ముఖ్య భూమిక పోసింది. కరీంనగర్ ప్రజలు అండదండగా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చినా కూడా కరీంనగర్ ప్రజలు కేసీఆర్ వెంటనే ఉన్నారు. అందుకే ఈరోజు 10 సంవత్సరాలు